ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించారనేటువంటి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చింది ఇటు టీపీసీసీ, మరోవైపు క్రమశిక్షణ సంఘం కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమీ అనలేదట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. ఏదో కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారు ఇదంతా కూడా. సో ఎవరైనా నేరుగా వచ్చి కంప్లైంట్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటామని సాక్షాత్ ఇప్పుడు టీపీసీసీ సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే క్రమశిక్షణ సంఘం కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి చెప్పడం నిజంగా హాస్యాస్పదమా, నిజంగా ఆశ్చర్యకరమా అంటూ కూడా చాలామంది దుమ్మెత్తు పూస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ఒక రకంగా చూసుకుంటే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎస్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిగ్ రిలీఫ్. రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ సంఘం క్లీన్ చిట్, ఫిర్యాదు వస్తే రాజగోపాల్ రెడ్డిపై యాక్షన్ అంటూ స్టేట్మెంట్. రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదంటున్న మల్లు రవి, ఎవరో ఇంట్రెస్ట్ చూపిస్తే కమిటీ చర్చించదని కూడా కామెంట్. కాంగ్రెస్ పెద్దలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని చర్చ. రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రేవంత్ వర్గీయులు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన అసంతృప్తితో చెలరేగి విమర్శలు చేస్తుంటారు, కానీ పార్టీ నాయకత్వం చూసి చూడనట్టు ఉంటుంది. ఆయన ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడినా కూడా ఎవరు పట్టించుకోరు. క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తుందని ఇటు పీసీసీ అధ్యక్షుడు చెప్తారు. అసలు ఆ ఎమ్మెల్యేపై తమకు ఫిర్యాదే రాలేదని ఇటు క్రమశిక్షణ సంఘం అయితే సెలవిస్తుంది. ఆ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే విషయంలో అధిష్టానం సీరియస్గా తీసుకోదలుచుకోలేదా, ఆచితూచి వ్యవహరించాలనుకుంటుందా, భయపడుతోందా అనేటువంటి చర్చలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలకు ముందుకు రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. అప్పుడు ఆయనకు మంత్రివర్గంలో స్థానంపై హామీ లభించింది, కానీ తొలి విడతలో కానీ మలి విడతలో కానీ ఆయనకు క్యాబినెట్లో చోటు దక్కలేదు. ఇప్పటివరకు కూడా తనకు మంత్రి పదవి దక్కలేదన్నటువంటి విషయంలో అసంతృప్తిని రాజగోపాల్ రెడ్డి బాహాటంగానే వెలగొక్కుతూ వచ్చారు. సోషల్ మీడియాలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో, మీడియా సమావేశాల్లో తన అసంతృప్తి గళాన్ని వినిపించడమే కాదు, తన మంత్రి పదవి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని చేసినటువంటి వ్యాఖ్యలకు, తర్వాత పాత్రికేయుల విషయంలో చేసినటువంటి కామెంట్స్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మంత్రులు నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని ఆరోపించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా సరే నిధులు ఇస్తే చాలని కోరారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తానంటూ కూడా బహిరంగంగానే ప్రకటనలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ విషయంలో ప్రభుత్వం మారాలేమో అంటూ కూడా సెటర్లు వేశారు. మరో ఎమ్మెల్యే ఇవి చేసుంటే ఎలా ఉండేదో, కానీ నిజానికి మాత్రం రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడడం లేదు. ఇదే విషయంలో ఆగస్టు 16న మీడియా ప్రశ్నలకు జవాబు ఇచ్చినటువంటి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తుందని చెప్పుకొచ్చారు. ఆ మరుసటి రోజే క్రమశిక్షణ సంఘం సమావేశమైంది. రాజగోపాల్ రెడ్డి అంశంపై ఆగస్టు 19న చర్చిస్తామని ప్రకటించింది. కానీ తదుపరి సమావేశం సెప్టెంబర్ 14న నిర్వహించారు. అందులో కూడా రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకు రాలేదని కూడా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి అంశం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి అసహనం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డిపై ఎవరో ఇంట్రెస్ట్ చూపిస్తే కమిటీ చర్చించదని ఫైర్ అయ్యారు. పైగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై తమకెవరూ ఫిర్యాదు చేయలేదని, ఆ అంశం తమ దృష్టికి రాలేదని క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి ముక్తాయింపునివ్వడం పరిశీలకుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో రాజగోపాల్ రెడ్డిపై సీఎం ఫిర్యాదు చేయాలా, లేక పీసీసీ ఫిర్యాదు చేయాలా అన్నటువంటి సందేహాలు అయితే తెరపైకి వచ్చాయి. రాజగోపాల్ రెడ్డి ఇష్యూని ఇంకా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఆయనకు నోటీసులు ఇవ్వడం కానీ, హెచ్చరికలు జారీ చేయడం వంటి చర్యలు తీసుకోలేదు. మల్లు రవి నేతృత్వంలో క్రమశిక్షణ కమిటీ ఇటీవల ఓసారి సమావేశమయ్యింది, కానీ అప్పుడు పూర్తిగా కొండా మురళి అంశంపైన చర్చించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి ఫిర్యాదులు లేవని మల్లు రవి వెల్లడించారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి మరింతగా విమర్శల ధాటి ప్రారంభించారు. ఆయనపై ఏ చర్యలు ఉండవా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఎదురవుతోంది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలించాలని ఆదేశించామని ఆయన చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో తెలుసుకుంటామని చెప్పారు. అసలు మల్లు రవి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు తొలివేలుగు స్క్రీన్ పైన కానీ, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లినరీ కమిటీకి లేదు. డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా, అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా, లేకపోతే పీసీసీ అధ్యక్షుల ద్వారా రావాలా. నేను చెప్తున్నాను, నేను చెప్పింది రాసుకోండి, మీరు అడిగింది కదా.
రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు. ఎప్పుడు వస్తే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ సిద్దిపేటకు సంబంధించి పూజల హరికృష్ణ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. మన పిసిసి అధ్యక్షుడి దగ్గరికి. పిసిసి అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావలసినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకోండి అని చెప్పారు. ఆ రకంగా చెప్తారు, అది ప్రొసీజరు. అది వచ్చినప్పుడు చేస్తాం. ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన. డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అది గ్రామ స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ, రాష్ట్ర స్థాయి కానీ అందరూ కూడా సంయమనం పాటించండి. లోకల్ బాడీ ఎలక్షన్లు, పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ బాడీలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయిన కాంగ్రెస్ వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒక పిలుపు కూడా ఇచ్చారు. ఆ పిలుపుకు అనుగుణంగా నేను కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మీద తాత్కాలికంగా కొన్ని కారణాల వల్ల, స్థానిక కారణాలు కానీ లేక వారికి ఇబ్బంది కానీ ఏదైనా ఉంటే, వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీయే మొత్తం తెలంగాణలో కోరుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరూ కూడా మరి ఈ క్రమశిక్షణకు లోబడి మీకు కావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ ఆఫీసులు అక్కడ డిసిసి అధ్యక్షుడి దగ్గర, లేకపోతే పిసిసి అధ్యక్షుడి దగ్గర, తర్వాత సీఎం దగ్గర, లేకపోతే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి దగ్గర కూడా మాట్లాడుకోవచ్చు. అంతేగాని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు పోయి మాట్లాడటం వల్ల మీరు ఎవరి మీద అయితే మాట్లాడుతున్నారో వారికి నష్టం జరగాలని మీరు అనుకుంటున్నారు. కానీ వారికి కాదు నష్టం జరిగేది కాంగ్రెస్ పార్టీకి. అందులో భాగంగా ఉన్న మీకు కూడా నష్టం జరిగింది, మాకు కూడా నష్టం జరిగింది. రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం ఏమిటో ఇటు టీపీసీసీ చీఫ్కు తెలియకుండా ఉండదు. తనకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఆయనపై చర్యల విషయంలో సీరియస్గా తీసుకోలేకపోతున్నారు. ఆయన ఎమ్మెల్యే కావడం మాత్రమే కాదు, ఆయన సోదరుడు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నా కూడా ఆయన సోదరుడు వెంకటరెడ్డి కూడా ఆపలేకపోతున్నారు. ఆయన మద్దతు రేవంత్ రెడ్డికేనంటూ కూడా ఇటీవల ప్రకటించినటువంటి సందర్భం అందరికీ తెలిసిందే. పదవులు రేవంత్ ఇవ్వరని, హైకమాండ్ ఇస్తే అడ్డుపడరని అన్నారు కూడా. కర్ణాటకలో ఓ మంత్రి రాహుల్ గాంధీ చేసినటువంటి ఓట్ల చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా మాట్లాడారని గంటల్లోనే ఆయన్ను పదవి నుంచి తప్పించారు. కానీ రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే బహిరంగంగా విమర్శలు చేస్తున్నా కూడా ఇటు హైకమాండ్ ప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా విమర్శలకు అయితే దారితీస్తోంది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటారని చెబుతుంటారు. ఆమె కూడా రాజగోపాల్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేయకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయనపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తే రోజురోజుకు డోస్ పెంచుకుంటూ పోతారని, అది పార్టీకే నష్టం కలిగిస్తుందని ఇటు క్యాడర్ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. రాజగోపాల్ రెడ్డిని సైలెంట్ చేయడానికి హైకమాండ్ ఏం చేస్తుందో చూడాల్సింది. మరి ఇక రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం ఏమిటో, ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి విషయం ఏఐసీసీ నాయకత్వ పరిశీలనలో ఉందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. దీనికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా డీల్ చేయాలనే భావనలో నాయకత్వం ఉందనేటువంటి అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తే రోజురోజుకు డోస్ పెంచుకుంటూ పోతారని, అంతిమంగా అది పార్టీకి నష్టమని ఇటు రేవంత్ వర్గీయులు సైతం చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.